అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన భీకరంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా తగ్గకుండా ప్రతి దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందా అనుకుంటే తప్పకుండా ఉంది అని చెప్పవచ్చు. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయనేటువంటి అనుమానంతోనే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. కానీ ఇరాన్ దగ్గర అణుబాంబుని మించిన ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం అయితే ఉంది. ఈ విషయంలో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తే రెండు ఖండాలు అంటే ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ఇంటర్నెట్ పూర్తిగా బంద్ అవుతుంది. ఇప్పటి వరకు ఇరాన్ ఇంటర్నెట్ జోలికి అయితే వెళ్ళడం లేదు. ఒకవేళ ఇరాన్ పైన ఇంకా దాడులు తీవ్రతరమైతే సముద్రం లోపల ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేయడం ఖాయమని అమెరికాకు చెందినటువంటి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీల సైతం ఇరాన్ దగ్గర ఉన్న ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రంపై వణికిపోతున్నాయి. దీని పూర్తి వివరాలకు మనం వెళ్ళినట్లయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పుడు 3వ వారంలోకి అడుగుపెట్టింది. అయితే యుద్ధం కేవలం క్షిపణులు, బాంబులకే పరిమితం కాకుండా ప్రపంచాన్ని అతలాకుతలం చేసే డిజిటల్ యుద్ధం వైపు వెళ్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయలంటి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేసింది. ఇప్పుడు మాత్రం అందరి దృష్టి సముద్రంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ పైన పడింది. ఇరాన్ తన నెక్స్ట్ స్టెప్ ఈ గ్లోబల్ ఇంటర్నెట్ ని కట్ చేయబోతుందా అనే ప్రశ్న ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న ఇంటర్నెట్ డేటాలో ఎక్కువ శాతం సముద్రం లోపల కొన్ని వేల కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేశారు. అది నేడు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారానే ప్రవహిస్తుంది. ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో సుమారు 20కి పైగా అతి ముఖ్యమైనటువంటి సబ్సీ కేబుల్స్ ఉన్నాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే ఈ కేబుల్స్ వీడియో కాల్స్, ఈమెయిల్స్ మొదలుకొని బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సేవల వరకు అన్నింటికి చాలా ముఖ్యమైనది. హోర్ముజ్ జలసంధిలో ఈ కేబుల్స్ కేవలం 200 అడుగుల లోతుల్లోనే ఉంటుంది. ఇరాన్ రక్షణ దళాలకు ఈ కేబుల్స్ ని చాలా ఈజీగా కట్ చేయడానికి వీలవుతుంది. ఇప్పటికే ఇరాన్కి మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నడుస్తున్నటువంటి నౌకలపై దాడి చేస్తూ ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా మార్చేశారు. గతంలో హౌతీ దాడుల వల్ల కొన్ని కేబుల్స్ తెగిపోయి ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎర్ర సముద్రంలో హోర్ముజ్ జలసంధితో పాటు ఇంకొన్ని దారులు కూడా మూసివేయబడి ఉన్నాయి. ఒకవేళ కేబుల్స్ తెగిపోయినట్లయితే దానిని రిపేర్ చేయడం దాదాపు కష్టమే అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో కేబుల్ రిపేర్ షిప్పులు వెళ్ళడానికి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, యాజమాన్యులు కానీ అస్సలు అంగీకరించరు. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిపోవడమే కాదు, వారాలు, నెలల తరబడి డిజిటల్ సేవలు ఆగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పు కేవలం గల్ఫ్ దేశాలకే కాదు, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలు గల్ఫ్ దేశాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ డేటా సెంటర్లపై కూడా దీని ప్రభావం పడనుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు విదేశీ డేటా కనెక్షన్ల కోసం ఈ మార్గమే కీలకమైనటువంటిది. ఒకవేళ ఇరాన్ కావాలనే ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ని కట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోతాయి. ఇదే జరిగినట్లయితే క్రూడ్ వార్ కాస్త డేటా యుద్ధంగా మారి ప్రపంచమంతా చీకట్లోకి వెళ్ళిపోతుందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇదండి ఈ వీడియోకు సంబంధించినటువంటి అంశాలు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకున్నారు కింద కామెంట్లు చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి అమేజింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. రేపటికి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.